హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ మొబైల్ ఫోన్స్ చూసుకున్నట్లయితే అన్నింటిలో కూడా మినిమం ఒక 4000 mAh బ్యాటరీతోనైతే వస్తున్నాయి. అండ్ ఇంకొన్నిట్లో చూసుకుంటే 5000 mAh బ్యాటరీ కూడా వస్తుంది. సో బ్యాటరీ సైజ్ ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ మనకు బ్యాటరీ లైఫ్ అనేది అంత ఎక్కువగా రావట్లేదు. సో బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అయిపోతుంటుంది. సో ఎంత ఫుల్ ఛార్జ్ చేసినా కూడా బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అయిపోతుంటుంది. సో చాలామంది ఈ ఇష్యూని అయితే ఫేస్ చేస్తున్నారు. సో ఈరోజు వీడియోలో నేను మన మొబైల్ ఫోన్ బ్యాటరీ అనేది ఎందుకు అంత తొందరగా డ్రైన్ అయిపోతుంది, సో దానికి రీజన్స్ ఏంటి, అండ్ మనము మన బ్యాటరీ లైఫ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, సో బ్యాటరీ పర్ఫార్మెన్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో వీడియో మొత్తం చూడండి. ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్టయితే డెఫినెట్గా ఒక 20% వరకు అయితే మీరు మీ బ్యాటరీ లైఫ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ మొత్తం చూసాక యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయక ముందు సో ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్లో కొన్ని టిప్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, కాకపోతే కొన్ని టిప్స్ తెలిసి ఉండదు. సో కాబట్టి వీడియోని మొత్తం చూడండి. సో డెఫినెట్గా మీకు తెలియని కొన్ని టిప్స్ అయితే ఉంటాయి. సో వీడియో అనేది మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి బ్యాటరీ గురించి. సో బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చెప్తారంటే, సో మనకు మొబైల్ ఫోన్స్లో లిథియం అయాన్ బ్యాటరీస్ అయితే ఉంటాయి. సో 400 ఛార్జింగ్ సైకిల్స్కి బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది 20% డిగ్రేడ్ అవుతుంది. సో 20% బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది 400 కంప్లీట్ ఛార్జింగ్ సైకిల్స్కి. సో అంటే ఒక్క ఛార్జింగ్ సైకిల్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ 0 నుండి 100% వరకు మీరు ఛార్జ్ చేశారనుకోండి, కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ చేశారనుకోండి మొబైల్ ఫోన్ని, అది కంప్లీట్ ఛార్జింగ్ సైకిల్. అలా మనము 400 ఛార్జింగ్ సైకిల్స్ కంప్లీట్ చేస్తే బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది మనకు 20% వరకు అయితే తగ్గుతుంది. సో ఇది ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫోన్ మనం కొత్తగా కొన్నప్పుడు ఛార్జింగ్ అనేది అంత తొందరగా డ్రైన్ అవ్వదు, కాకపోతే ఒక 1 year తర్వాత 2 years తర్వాత మనకు బ్యాటరీ అనేది కొంచెం డ్రైన్ అవుతుంటుంది. సో దానికి రీజన్ ఇదే. ఫ్రెండ్స్, ఇక మనం ఫస్ట్ టిప్ చూసుకున్నట్లయితే మన మొబైల్ ఫోన్ని మనము ఎంత ఛార్జ్ చేయాలి. సో చాలామంది ఏం చేస్తారంటే ఛార్జింగ్ మొత్తం అయిపోయేదాకా వెయిట్ చేస్తారు. మొత్తం అయిపోయాక ఛార్జింగ్ అయితే పెడతారు. సో ఛార్జింగ్ పెట్టి మళ్ళీ అది కంప్లీట్గా 100% అయ్యేదాకానైతే వెయిట్ చేస్తుంటారు. కాకపోతే అంతా మనం అలానైతే ఛార్జ్ చేయవద్దు. సో ఎప్పుడైనా మనకు బ్యాటరీ పర్సంటేజ్ అనేది 20% నుండి 80 to 85% వరకు అయితే ఉండాలి. సో 20 నుండి 85% వరకు ఉంటే మనకు బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది, బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం 20 బిలో వెళ్ళింది అనుకోండి బ్యాటరీ, సో మనకు కొంచెం బ్యాటరీ అనేది వీక్ అవుతుంది. అలా కాకుండా 90 ఎబో వెళ్ళింది అనుకోండి, సో బ్యాటరీ అనేది కొంచెం బ్యాటరీ మీద స్ట్రెస్ అనేది పడుతుంది. సో అటు మరీ లో వెళ్ళొద్దు, అటు మరీ హై వెళ్ళొద్దు. సో మీడియంలో ఉండాలి. 20 to 85%లో ఉంటే మన బ్యాటరీ అనేది స్టేబుల్గా ఉంటుంది, బ్యాటరీ లైఫ్ బాగుంటుంది అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా మనకు బెటర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ చూసుకున్నట్లయితే ఫాస్ట్ ఛార్జింగ్. సో ఇప్పుడు వచ్చే స్మార్ట్ ఫోన్స్ అన్నింటిలో కూడా మంచి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ అయితే వస్తున్నాయి. అండ్ బాక్స్లో కూడా మనకు ఫాస్ట్ ఛార్జర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ముందు చూసుకుంటే మనకు 15 watt ఉండే, తర్వాత 18 watt వచ్చింది, 33 watt, 50 watt అని ఇంకా అలా వెళ్తూనే ఉంది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ అనేవి. సో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తే మొబైల్ అనేది చాలా ఫాస్ట్గా ఛార్జ్ అయిపోతుంది. వితిన్ 1 hour లోపే మనకు కంప్లీట్ ఫుల్ ఛార్జ్ అవుతుంది. కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే బ్యాటరీ మీద స్ట్రెస్ అనేది ఎక్కువ పడుతుంది. సో నార్మల్ ఛార్జింగ్తో కంపేర్ చేస్తే ఫాస్ట్ ఛార్జింగ్ చేసినప్పుడు చాలా స్ట్రెయిన్ పడుతుంది అండ్ హీట్ కూడా జనరేట్ అవుతుంది. సో ఇలా హీట్ జనరేట్ అయినప్పుడు మనకు స్ట్రెస్ ఎక్కువ పడినప్పుడు బ్యాటరీ లైఫ్ అనేది తగ్గుతుంది అండ్ ఆటోమేటిక్గా బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ చేయొద్దని నేను చెప్పను, కాకపోతే కొంచెం తగ్గించండి. సో మీరు మరీ ఎక్కువగా యూజ్ ఉన్నప్పుడు, మరీ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ చేయండి. సో డైలీ మాత్రం ఫాస్ట్ ఛార్జింగ్ చేయడం అయితే అవాయిడ్ చేయండి. సో నార్మల్ ఛార్జర్స్తో ఛార్జింగ్ చేసుకోండి, మరీ యూజ్ ఉన్నప్పుడు ఫాస్ట్ ఛార్జర్ అయితే యూజ్ చేయండి. కొన్ని ఛార్జింగ్ టెక్నాలజీస్ ఉంటాయి. సో ఫ్లాగ్షిప్ ఫోన్స్లో OnePlusలో చూసుకుంటే మనకు డాష్ ఛార్జ్ ఉంటుంది. సో అలాంటి ఛార్జింగ్లో ఏమవుతుందంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ హీట్ అవ్వదు, ఛార్జర్ హీట్ అవుతుంది. సో దీనివల్ల మనకు ఎఫెక్ట్ అయితే ఉండదు. ఫాస్ట్ ఛార్జింగ్ చేసినా కూడా అలాంటి ఫోన్స్ మీద అయితే ఎఫెక్ట్ అయితే ఉండదు. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే బడ్జెట్లో మనకు కొన్ని ఫోన్స్ వస్తున్నాయి కదా, సో వాటిలో ఏమవుతుందంటే ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ అనేది హీట్ అవుతుంది. సో దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో యూజ్ చేయండి, కాకపోతే కొంచెం తక్కువ యూజ్ చేయండి. సో ఫాస్ట్ ఛార్జర్ని యూజ్ చేయడం అయితే కొంచెం తగ్గించండి. దానివల్ల మన బ్యాటరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది. అండ్ ఇంకొకటి, చాలామంది డూప్లికేట్ ఛార్జర్స్ని అయితే యూజ్ చేస్తుంటారు. సో బాక్స్లో వచ్చిన ఛార్జర్ పాడైపోతే కొత్త ఛార్జర్స్ అయితే కొంటుంటారు ఆర్డినరీవి. సో ఆఫ్లైన్ మార్కెట్లో అక్కడిక్కడ ఆర్డినరీ ఛార్జర్స్ అయితే కొంటుంటారు అండ్ ఆర్డినరీ కేబుల్స్ని కూడా కొంటుంటారు. సో ఇదైతే అవాయిడ్ చేయండి. సో మీరు
థర్డ్ పార్టీ ఛార్జర్స్ని అయితే యూజ్ చేయకండి. యూజ్ చేస్తే కూడా మంచి బ్రాండెడ్గా ఉంటాయి. సో దాంట్లో థర్డ్ పార్టీలో కూడా మంచి బ్రాండెడ్గా ఉంటాయి, అలాంటివి యూజ్ చేయండి. సో నాకు సిస్కా ఇలాంటివి మంచి ఛార్జర్స్ ఉంటాయి, అలాంటివి యూజ్ చేయండి. కాకపోతే నార్మల్ థర్డ్ పార్టీ అయితే యూజ్ చేయకండి. సో దీనివల్ల కూడా మన బ్యాటరీ లైఫ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూసుకున్నట్లయితే మన స్మార్ట్ ఫోన్లో బ్యాటరీని ఎక్కువగా ఏది కన్జ్యూమ్ చేసుకుంటుంది అంటే డిస్ప్లే. సో చాలా బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది డిస్ప్లే. సో మనం ఇలాంటప్పుడు ఏం చేయాలంటే సో ఆటో బ్రైట్నెస్ని అయితే మీరు ఆఫ్ చేయండి. సో ఆటో బ్రైట్నెస్ ఆన్ చేస్తే ఏమవుతుందంటే ఎప్పుడు ఆ సెన్సర్కి వర్క్ అనేది పడుతుంది. సో సెన్సర్ ఊక వర్క్ చేయాలంటే కొంతవరకు బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ఆటో బ్రైట్నెస్ని ఆఫ్ చేయండి. సో మాన్యువల్గా మీరు బ్రైట్నెస్ని అయితే అడ్జస్ట్ చేస్తుండండి. సో దీనివల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. అండ్ బ్రైట్నెస్ కూడా ఎప్పుడు ఒక 50-60% పెట్టుకోండి. చాలామంది 100%లో పెట్టుకుంటుంటారు. సో అవసరం పడ్డప్పుడు అవుట్డోర్లోకి వెళ్ళినప్పుడు 100% పెట్టండి. కాకపోతే ఇండోర్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం బ్రైట్నెస్ని అయితే తక్కువ చేయండి. అండ్ ఇంకొకటి వాల్పేపర్స్ కూడా కొంచెం డార్క్ వాల్పేపర్స్ పెట్టండి. సో డార్క్ వాల్పేపర్స్ పెడితే మనకు కొంచెం బ్యాటరీ అనేది తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఒకవేళ మీ దగ్గర AMOLED డిస్ప్లే ఫోన్ ఉంటే మాత్రం డార్క్ వాల్పేపర్ పెడితే మాత్రం చాలా తగ్గుతుంది బ్యాటరీ కన్జప్షన్ అనేది. ఎందుకంటే బ్లాక్స్ ఎక్కడనైతే ఉంటాయో అక్కడ మనకు డిస్ప్లే అనేది ఆఫ్ అయిపోతుంది. సో అక్కడ ఏవైతే ఉంటాయో అక్కడ డిస్ప్లే అనేది ఆఫ్ అవుతుంది. సో దీనివల్ల బ్యాటరీని తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో డార్క్ వాల్పేపర్స్ పెట్టడానికి మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. బ్యాటరీ అనేది మనకు కొంచెం ఎక్కువ వస్తుంది. అండ్ ఇంకా చాలామంది లైవ్ వాల్పేపర్స్, థీమ్స్, విడ్జెట్స్ ఇలాంటివి అయితే యూజ్ చేస్తుంటారు. సో దీనివల్ల కూడా చాలా బ్యాటరీ అయితే కన్జ్యూమ్ అవుతుంది. సో వీటిని కూడా యూజ్ చేయడము మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ చూసుకున్నట్లయితే అప్డేట్స్. సో మన ఫోన్స్కి ఎప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి కదా. సో అప్డేట్స్ రాగానే ఇన్స్టాల్ అయితే చేయకండి. సో కొంచెం వెయిట్ చేయండి, ఒక 2-3 డేస్ వెయిట్ చేయండి. అప్డేట్ వచ్చినాక ఫారమ్స్లో చెక్ చేయండి అప్డేట్ గురించి రివ్యూస్. సో అంతా బాగుంటే అప్పుడు ఇన్స్టాల్ చేయండి. సో ఇలా ఎందుకు చెప్తున్నానంటే ప్రీవియస్గా చాలా ఫోన్స్కి అప్డేట్స్ ఇన్స్టాల్ చేశాక బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అయినాయి. సో రిస్క్ ఎందుకు? సో అప్డేట్స్ రాగానే మీరైతే ఇన్స్టాల్ చేయకండి, కొంచెం వెయిట్ చేయండి. సో అప్డేట్స్ గురించి చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్డేట్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇంకొకటి మనకి యాప్ అప్డేట్స్ కూడా ఉంటాయి. సో యాప్స్ని కూడా రెగ్యులర్గా అప్డేట్ చేస్తుండండి. ఎందుకంటే యాప్ డెవలపర్స్ కూడా ఆప్టిమైజ్ అయితే చేస్తారు అప్లికేషన్స్ని. సో మనకు తక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ చేసుకునేలాగా, తక్కువ పర్ఫార్మెన్స్ కన్జ్యూమ్ చేసుకునేలాగా అయితే ఆప్టిమైజ్ చేస్తారు. సో మీరు ఎప్పటికప్పుడు యాప్స్ని కూడా అప్డేట్ చేస్తుండండి. దీనివల్ల కూడా మనకు బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ చూసుకున్నట్లయితే మన ఫోన్లో డిస్ప్లే తర్వాత ఇంకా ఎక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకునేదంటే మన సిమ్ కార్డ్. సో సిమ్ కార్డ్ అంటే నెట్వర్క్. సో మనం మొబైల్ డేటా ఎప్పుడైతే ఆన్ చేసినప్పుడు చాలా బ్యాటరీ అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో నన్ను అడిగితే చాలామంది ఇంట్లో వైఫై ఉన్నా కూడా మొబైల్ డేటాను యూజ్ చేస్తుంటారు. సో ఇంట్లోకి రాగానే మొబైల్ డేటాని అయితే ఆఫ్ చేసేయండి. మ్యాక్సిమం వైఫైని యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే వైఫైతో కంపేర్ చేస్తే మొబైల్ డేటా 40% ఎక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో మొబైల్ డేటాని అయితే మ్యాక్సిమము యూజ్ చేయడం అయితే అవాయిడ్ చేయండి. అండ్ చాలామంది ఆఫీస్లో కూడా వైఫై ఉంటుంది. సో ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా వైఫై యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఓన్లీ వైఫై లేనప్పుడే మొబైల్ డేటాని అయితే యూజ్ చేయండి. సో దీనివల్ల కూడా మనకు బ్యాటరీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది చాలా యాప్స్ని అయితే యూజ్ చేస్తుంటారు. సో బ్యాటరీ సేవర్స్ అని చెప్పేసి, బ్యాటరీ బూస్టర్స్, బ్యాటరీ ఇంక్రీజ్ చేయడానికి చాలా యాప్స్ అయితే ఉంటాయి. సో యాప్స్ని ఏ యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోకండి. సో యాప్స్ ఇన్స్టాల్ చేస్తే మనకు బ్యాటరీ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవ్వదు, ఇంకా డ్రైన్ అవుతుంది. సో మనకు బ్యాటరీ లైఫ్ అనేది తగ్గుతుంది తప్ప పెరగదు. సో థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏవి కూడా ఇన్స్టాల్ చేయకండి బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మన బ్యాటరీని ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకునేది డిస్ప్లే, సెకండ్ మన నెట్వర్క్, అండ్ థర్డ్ చూసుకుంటే కొన్ని అప్లికేషన్స్. సో చాలా దారుణంగా బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేసుకుంటాయి. దాంట్లో ఫస్ట్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఫేస్బుక్. సో షాక్ అయి ఉంటారు, చాలామంది యూజ్ చేస్తారు ఈ యాప్ని. కాకపోతే ఫేస్బుక్ మాత్రం చాలా బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఫేస్బుక్ ఒకటి అండ్ ఇన్స్టా కూడా. సో ఈ యాప్స్ని యూజ్ చేద్దని చెప్పట్లేదు. సో యూజ్ చేయకుండానైతే మనం ఉండలేము. కాకపోతే లైట్ వర్షన్స్ని యూజ్ చేయండి. సో మనకి లైట్ వర్షన్ యూజ్ చేస్తే చాలా తక్కువ బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేసుకుంటాయి. సో నార్మల్ యాప్తో కంపేర్ చేస్తే. సో ఈ ఫేస్బుక్, ఇన్స్టా లాంటి యాప్స్ ఏవైతే ఉంటాయో సో లైట్ వర్షన్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో మనకు బ్యాటరీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంకొకటి మీకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలనుకుంటే వైబ్రేషన్స్ అండ్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్స్ కూడా ఆఫ్ చేయండి. సో దీనివల్ల కూడా మనకు ఒక 5-10% బ్యాటరీ అయితే డ్రైన్ అవుతుంది. అండ్ ఇంకొకటి, సో బ్యాటరీ పర్సెంటేజ్ తక్కువ ఉన్నప్పుడు బ్యాటరీ సేవర్ని కూడా ఆన్ చేయండి. సో బ్యాటరీ సేవర్ ఆన్ చేస్తే ఏమవుతుందంటే సో అనవసరమైన నెట్వర్క్స్ అన్నీ కూడా వర్క్ చేయడం ఆఫ్ అయిపోతాయి. సో NFC కానీ, బ్లూటూత్ కానీ, బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్ నెట్వర్క్స్ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా ఆఫ్ అయిపోతాయి. సో దీనివల్ల కూడా మనకు కొంచెం బ్యాటరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ టిప్స్ అన్నిటి కూడా ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీ మొబైల్ ఫోన్ బ్యాటరీ లైఫ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఒక 20% వరకు అయితే మీకు బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి, సో ఇవన్నీ ఫాలో అయినాక కూడా బ్యాటరీ ఇంప్రూవ్ అవ్వకపోతే, సో మీకు మీ బ్యాటరీ అనేది ఫుల్ ఛార్జ్ చేసినాక ఓన్లీ 3-4 అవర్సే బ్యాటరీ లైఫ్ వస్తుందంటే వెంటనే వెళ్ళి మీరు బ్యాటరీని అయితే రిప్లేస్ చేసుకోండి. సో సర్వీస్ సెంటర్కి వెళ్ళి, అథరైజ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళేసి కొత్త బ్యాటరీతో అయితే రిప్లేస్ చేసుకోండి. సో అప్పుడు మనకు మంచి బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకొకటి, నిన్న నేను ఇంకొక వీడియో చేశాను, హౌ టు ఇంప్రూవ్ స్మార్ట్ ఫోన్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి, స్మార్ట్ ఫోన్ స్పీడ్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని చెప్పాను. సో కొన్ని టిప్స్ అయితే చెప్పాను. ఆ వీడియో కూడా మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. మీద ఐకార్డ్స్లో అండ్ లాస్ట్ ఎండ్ స్క్రీన్లో వదిలేస్తాను, ఆ వీడియో కూడా చూడండి. సో ఓవరాల్గా ఈ వీడియోకి అయితే ఇంతే. సో ఫస్ట్ మన ఛానల్కి వచ్చుంటే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.